బెల్లంకొండ సురేష్ రెండో వారసుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కిన మూవీ స్వాతి ముత్యం. ఇక వర్ష బొల్లెమ్మతో బెల్లంకొండ గణేష్ చేసిన ఈ ప్రయోగం వరల్డ్ వైడ్ గా విడుదలైంది. మరి విక్కీ డోనర్ లాంటి ఫ్లేవర్ ఉన్న ఈ మూవీ హిట్ మెట్టెక్కిందా లేదా? బెల్లంకొండ సురేష్ వారసుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడిగా స్వాతి ముత్యం మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు బెల్లంకొండ గణేష్. వర్ష బొల్లెమ్మతో జోడీ కట్టి లక్ష్మణ్ కే కృష్ణ మేకింగ్ లో స్వాతి ముత్యంగా మారి వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు గణేష్. స్వాతి ముత్యం కథలోకి వెళితే పెళ్లి వరకు వెళ్లిన హీరో జర్నీలో ఒకే ఒక్క ట్విస్ట్ సీన్ రివర్స్ అయ్యేలా చేస్తుంది. ఒకరిని ఒకరు ఇష్టపడి ఇక 7 అడుగులు నడవబోతున్న జంట జీవితాల్లోకి మరో లేడీ, అది కూడా ఓ ట్విస్ట్ ఇచ్చే కారణంతో వస్తే ఆ సమస్య నుంచి పెళ్లి కొడుకు ఎలా బయటపడతాడనేదే సినిమా కథ. బెల్లంకొండ గణేష్ స్వాతి ముత్యం అనిపించుకునేలానే ఇన్నోసెంట్ రోల్లో బాగా పర్ఫామ్ చేస్తే వర్ష బొల్లెమ్మ తన పాత్రలో పాతుకుపోయింది. ఇక వెన్నెల కిషోర్, నరేష్ అండ్ కో తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు. స్వాతి ముత్యం కమల్ కెరీర్ లో వచ్చిన ఓ మాస్టర్ పీస్. ఆ సినిమా పేరునే వాడి స్వాతి ముత్యం టీం రిస్క్ చేసింది. అయితే కామెడీ, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామాను నెరేట్ చేయడంతో లక్ష్మణ్ కే కృష్ణ సక్సెస్ అయ్యాడంటున్నారు. స్వాతి ముత్యం మూవీకి మ్యూజిక్ ప్లస్ అయింది. కథాంశం కలిసొచ్చేలా ఉంది. ఫ్యామిలీ డ్రామాకి కామెడీ ఫ్లేవర్ యాడ్ అయింది. మొత్తానికి బడా హీరోల సినిమాలో సందడి చేసే టైంలో వచ్చినా కానీ స్వాతి ముత్యానికి పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది.